బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 కోసం ఏర్పాట్లు స్టార్ట్ అయిపోయాయి. కంటెస్టెంట్స్ ఎంపిక, సెట్ నిర్మాణ పనుల్లో బిగ్ బాస్ టీం బిజీగా ఉంది. అయితే బిగ్ బాస్ 9 ను లాంఛనంగా ప్రారంభించాలని స్టార్ మా భావిస్తుంది. బిగ్ బాస్ ని పూర్తిగా ప్రక్షాళన చేసి సరికొత్తగా నిర్వహించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ తెలుగు 9 ని ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో పట్టాలెక్కించాలని బిగ్ బాస్ టీం భావిస్తుంది. ఊరు పేరు లేని కంటెస్టెంట్స్ ని సోషల్ మీడియాలో బ్యాచ్ ని పక్కన పెట్టి సెలబ్రిటీస్ తోనే హౌస్ ను నింపేందుకు పావులు కదుపుతున్నారు. జూలై చివరి నాటికి కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసి తుది వడపోత ద్వారా 16 మందిని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. అయితే బుల్లితెర నటుల్ని బిగ్ బాస్ సంప్రదించి ఎవరికైతే కంటెస్టెంట్స్ గా రావడానికి ఒప్పుకుంటారో వారిని అన్ని రకాలుగా సిద్ధం చేయబోతున్నారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా హోస్ట్ విషయంలో పలు ప్రచారాలు జరుగుతుండగా అక్కినేని నాగార్జున మరోసారి బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ 8 సీజన్లు పూర్తి చేసుకోగా వాటిలో 2 తప్పించి మిగిలినన్ని నాగార్జున హోస్ట్ చేశారు. బిగ్ బాస్ అంటే నాగార్జున అంటే బిగ్ బాస్ అన్నంతగా ముద్ర వేశారు. స్టైలిష్ గా ఉండడంతో పాటు వాక్చాతుర్యం, సమయస్ఫూర్తితో ఈ షోను నాగ్ అద్భుతంగా నడిపిస్తున్నారు. ఇక త్వరలో బిగ్ బాస్ వ్యవహారాలు కూడా నాగార్జున అడుగు పెడతారని, ప్రోమో షూటింగ్ లో కూడా పాల్గొంటారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కి సంబంధించి కంటెస్టెంట్స్ గా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. కుమారి ఆంటీ, అలెక్యా చిట్టి పికిల్స్, రమ్య మోక్ష, రీతూ చౌదరి, బుల్లితెర నటి దేవ్జని మోదక్ పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. గత సీజన్లో కన్నడ నటులు తెలుగు బిగ్ బాస్ పై డామినేట్ చేయడంతో పాటుగా ఈ టైటిల్ ని కూడా తన్నుకుపోయారు. నిఖిల్, లక్ష్మి గౌడ, ప్రేరణ, పృథ్వీరాజ్ శెట్టిలు ఒక గ్రూప్ గా ఆడి తెలుగు కంటెస్టెంట్స్ ని దెబ్బకొట్టారనే టాక్ ఉంది. తెలుగు ప్రేక్షకులు కూడా దీనిపై మండిపడ్డారు. వీళ్ళంతా గ్రాండ్ ఫినాలే వరకు తమ హవా చూపించారు. వీరి కోసం బలమైన కంటెస్టెంట్స్ ని బలి చేశారంటూ ఆయా కంటెస్టెంట్స్ అయితే ఆరోపించారు కూడా. అయితే తాజాగా బిగ్ బాస్ తెలుగు 9 లోనూ కన్నడ నటీనటుల డామినేషన్ ఉంటుందని తెలుస్తుంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. తెలుగు బుల్లితెరపై ఏ టీవీ ఛానల్ చూసినా కన్నడ నటులే కనిపిస్తున్నారు. అలాంటప్పుడు బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గా వాళ్ళు ఎక్కువగా అడుగుపెట్టడంతో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. తాజాగా వైరల్ అవుతున్న లిస్టులో అమర్దీప్ భార్య తేజస్విని గౌడ, నవ్యస్వామితో పాటు మరో 2 కన్నడ నటుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ఒకవేళ గతంలో మాదిరిగా కన్నడ డామినేషన్ కనిపిస్తే మాత్రం తెలుగు ప్రేక్షకుల నుంచి విమర్శలైతే తప్పవు.